Hello friends, welcome to Learning for a YouTube channel. Today TET previous year's questions practice morning session 10 October 6th July TET notification ఇది మన ఛానల్లో డైలీ వీడియోస్ అనేది ఈవినింగ్ 5 PM టు 6 PM ఆ మధ్యలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. మోస్ట్లీ 5 PM కి అప్లోడ్ చేస్తున్నాను. సో ఫాలో అవ్వండి. మన వీడియోస్ మీకు నచ్చి హెల్ప్ అవుతున్నాయంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బెల్ని క్లిక్ చేసి పెట్టుకోండి. అనాలిసిస్ అనేది స్టార్ట్ చేస్తున్నాము. ఇంగ్లీష్ మీడియంలో ఎవరైనా ప్రిపేర్ అవుతుంది మన వీడియోస్ చూస్తున్నా లేదా టెట్కి డిఎస్సికి ఇంగ్లీష్ మీడియం ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే ఈ వీడియో షేర్ చేయండి. ఇంగ్లీష్కి సంబంధించినటువంటి అనాలిసిస్ అనేది ఇంకొక వీడియోలో పోస్ట్ చేస్తాను. ఫస్ట్ క్వశ్చన్ చూస్తే, సరళ అనే విద్యార్థి గణితంలోని వ్యవకలనాలను తన 6 సంవత్సరాల వయసులో చేయగలిగితే అదే పనిని చరణ్ తన 4 సంవత్సరాల వయసులోనే చేయగలిగాడు. ఇది క్రింది వికాస సూత్రంను సూచిస్తుంది. ఆప్షన్స్ చూద్దాం. పెరుగుదల వికాసం అన్ని దశలలో ఒకే విధంగా జరగదు. వివిధ వికాసాలు పరస్పరం సంబంధంగా కొనసాగును. వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది. మనకి క్వశ్చన్ అనేది వికాస సూత్రాలు అనే టాపిక్ నుంచి వచ్చింది కాబట్టి ఈ సూత్రాలు ఏమేమి ఉన్నాయో చూద్దాం. వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది అంటే వికాసం నిరంతరం కొనసాగే ప్రక్రియ. ఒక సూక్ష్మకణంగా మొదలయ్యే మనిషి జీవితం కాలంతో పాటు అనేక మార్పులు చెందుతూ అవిచ్ఛిన్నంగా సాగుతుంది. అంటే కంటిన్యూస్ గా పుట్టినప్పటి నుంచి మరణించే వరకు వ్యక్తి యొక్క వికాసం అనేది నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. ఏదో ఒక విధమైనటువంటి అభ్యసనం జరుగుతుంది, అనుభవాలు అనేటివి పొందుతారు, పరిపక్వతను సాధించడం జరుగుతుంది. కాబట్టి ఇది ప్రతి ఒక్క ఏజ్ లోనూ ప్రతి ఒక్క స్టేజ్ లోనూ జరుగుతూ ఉండే ప్రాసెస్ అన్నమాట. నెక్స్ట్ సెకండరీ వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది. అంటే ఒక ఖచ్చితమైన నమూనా క్రమబద్ధంగా సాగుతుంది అని అర్థం. ఒకే జాతికి చెందినటువంటి వివిధ జీవుల వేగంలో తేడాలు ఉన్నప్పటికీ వాటన్నింటిలో అది ఒకే ఖచ్చితమైన నమూనాగా సాగుతుంది. అంటే ఎగ్జాంపుల్ ఇచ్చాడు. మనిషిలో భాషా వికాసం మొదట ముత్తు పలుకులతో ప్రారంభమై క్రమంగా సంభాషణలకు, తర్వాత ఇంకా సంక్లిష్టమైన భాషా నైపుణ్య అభివృద్ధి వైపు సాగుతుంది. అంటే ఇక్కడ ఖచ్చితమైన నమూనా అంటే ఫస్ట్ అక్షరాలు పలికే పిల్లవాడు నెక్స్ట్ 2 పదాలు పలకడం, తర్వాతకి ఒక సెంటెన్స్ ఫామ్ చేయడం, తర్వాతకి వాక్యాలు ఒకదాని తర్వాత ఒకటి మాట్లాడడం. అంటే ఒక ఖచ్చితమైన నమూనా. ఫస్ట్ పిల్లవాడు మెడను నిలబెట్టడం, తర్వాత కూర్చోవడం, నడుము నిలబెట్టడం. అంటే ఒక ఖచ్చితమైన నమూనాగా సాగేది ఒక ఖచ్చితమైన క్రమబద్ధంగా సాగుతుందని ఈ వికాస సూత్రం చెప్తుంది మనకి. నెక్స్ట్ పెరుగుదల వికాసం అన్ని దశలలో ఒకే విధంగా సాగదు. నిరంతరంగా కొనసాగుతుంది, అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది. అయితే బాల్యంలో జరిగే మార్పులతో పోలిస్తే నవజాత శిశువులో వికాసం ఎక్కువ వేగవంతంగా సాగుతుంది. మనకి వికాసం అనేది దీనికి పెరుగుదల వికాసం అన్ని దశలలో ఒకే విధంగా సాగదు అనే ఈ సూత్రానికి వికాసం అవిచ్ఛిన్నంగా కొనసాగుతుందనే వికాసానికి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అక్కడ వికాసం మాత్రమే అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది, కానీ పెరుగుదల అవిచ్ఛిన్నంగా కొనసాగదు. పెరుగుదల ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఆగిపోతుంది. ఇది మనం గమనించాల్సిన విషయం. వికాసం కంటిన్యూస్ గా జరిగే ప్రాసెస్, కానీ పెరుగుదల అనేది ఒక స్టేజ్ లో ఆగిపోతుంది. ఇక్కడ చూస్తే అన్ని దశలలో ఒకే విధంగా సాగదు. ఇప్పుడు మనకి ఇక్కడ ఈ పాయింట్ నుంచి క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తే ఎలా చేస్తారంటే, నవజాత శిశువులో వికాసం ఎక్కువ వేగవంతంగా సాగుతుంది. ఇక్కడ నుంచి మనకి క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. చూడండి, వికాసం ఎక్కువ వేగవంతంగా జరిగే దశ ఏదంటే నవజాత శిశువులో ఉంటుంది. నెక్స్ట్ వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. వికాసం ఒక నమూనాలో సాగినప్పటికీ, అంటే ఒక క్రమబద్ధంగా ఖచ్చితమైన నమూనాలో సాగినప్పటికీ అందరిలో ఒకే వేగంతో గుణాత్మకతతో సాగదు. ఒక శిశువు 5 నెలల వయసులో పాకడం ప్రారంభిస్తాడు, ఇంకొక శిశువు 6 నెలలకు పాకవచ్చు. అంటే భేదాలు అనేటివి ఓన్లీ వికాసంలో పెరుగుదలలో మాత్రమే కాదు, మానసిక వికాసం, సాంఘిక వికాసం, నైతిక వికాసం, భాషా వికాసం, మనకున్నటువంటి ప్రతి ఒక్క వికాసం యొక్క పరిపక్వతలలో కూడా ప్రతి ఒక్క బాలుడికి ఇంకొక బాలుడికి, ఒక వ్యక్తికి మరొక వ్యక్తికి వైయక్తిక భేదాలు అనేటివి ఉంటాయి. ఇక్కడ వైయక్తిక అంటే నథింగ్ బట్ వ్యక్తి. సో ఆ భేదాలు అనేటివి ఉంటాయి. మనం కంపారిజన్స్ అనేది చేయకూడదు అనమాట. ఇక్కడ అది ఇప్పుడు 5వ తరగతికే అభ్యసనం అనేది స్టార్ట్ చేసిన పిల్లవాడు తన పక్కింటి పిల్లవాడు ఇంకా ఏమీ నేర్చుకోవడం లేదు అనడం,
ఇంకా నడవడం లేదని తల్లిదండ్రులు కంపారిజన్ చేసుకుంటుంటారు. సో ఎవరి యొక్క పెరుగుదల వికాసం అనేది యూనిక్ గా ఉంటుంది, ప్రత్యేకంగా ఉంటుంది, అందరిలోనూ ఒకే విధంగా ఉండదు. నెక్స్ట్ 5th పాయింట్ చూడండి. వికాసం ఖచ్చితమైన దిశగా సాగుతుంది. ఖచ్చితమైన నమూనాను కలిగి ఉంటుంది, ఖచ్చితమైన దిశ. నమూనా దిశకి కన్ఫ్యూజ్ కాకూడదు. దీనిలో 2 ఉపసూత్రాలు ఉన్నాయి. నమూనా వేరు, దిశ వేరు. నమూనా అంటే ఒక ఆర్డర్ ప్రకారం వెళ్తూ ఉంటుంది డెవలప్మెంట్ అనేది. ఇక్కడ ఖచ్చితమైన దిశ, డైరెక్షన్ వేరు, డెవలప్మెంట్ వేరు. మొదటిది ఖచ్చితమైన దిశగా సాగే వాటిలో 2 ఉపసూత్రాలు ఏంటంటే శిరపాదాభిముఖ సూత్రం అంటే అణుదైర్ఘ్య పద్ధతిలో శిరస్సు నుంచి పాదాభిముఖంగా సాగుతుంది. ఎగ్జాంపుల్ ఏంటి? మొదట తలను నిలిపిన తర్వాత నడుము నిలిపి కూర్చోవడం, ఆ తర్వాత కాళ్ళను నిలిపి నడవడం ప్రారంభిస్తాడు. రెండవది సమీప దూరస్థ దశ. ఇక్కడ నుంచి మనకు క్వశ్చన్ ఫ్రేమ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఖచ్చితమైన దిశలో ఎటువంటి సూత్రాలు ఉన్నాయి? 2. అదే అణుదైర్ఘ్య పద్ధతి, సమీప దూరస్థ దశ. వీటి నుంచి సమీప దూరస్థ దశ అంటే ఏంటనేది అడగచ్చు, అణుదైర్ఘ్య పద్ధతి అంటే ఏంటి అడగచ్చు. ఒకవేళ సూత్రంని బేస్ చేసుకోకుండా ఉపసూత్రాలను బేస్ చేసుకొని క్వశ్చన్ అడిగితే ఇక్కడ నుంచి క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సమీప దూరస్థ దశ అంటే మొదట శిశువు పెద్ద కండరాలపై అదుపు వస్తుంది, ఆ తర్వాత చిన్న కండరాలపై అదుపు వస్తుంది. అంటే శిశువు భుజం కండరాలు, తర్వాత చేతి కండరాలు, ఆ తర్వాత వేళ్ళపై అదుపు వస్తుంది. అణుదైర్ఘ్య పద్ధతిలో అంటే దీనికి రివర్స్ లో ఉంటుంది అన్నమాట. ఫస్ట్ తలను నిలిపి తలను నిలపడం, తర్వాత నడుమును నిలిపి కూర్చోవడం జరుగుతుంది. ఈ 2 ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకుంటే ఈ ఖచ్చితమైన దిశగా సాగుతుంది అనే దానికి మనము ఈ క్వశ్చన్సే వస్తుంటాయి ఎక్కువ రిపీటెడ్ గా, ఆన్సర్ చేయడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వివిధ వికాసాలు పరస్పర సంబంధంగా కొనసాగుతాయి. అంటే మనం ఇదివరకే చెప్పాం కదా, ప్రతి ఒక్క వికాసానికి రిలేషన్ అనేది ఉంటుంది. శారీరక వికాసం బాగుంటే మానసిక వికాసం బాగుంటుంది, మానసిక వికాసం బాగుంటే సాంఘికంగా తను సొసైటీలో వెళ్ళి మనుగడ సాధించగలుగుతాడు, సొసైటీలో మనుగడ సాధించగలిగినాడు అంటే నైతిక వికాసం అభివృద్ధి చెందుతుంది, ఉద్వేగపరంగా తాను సానుకూలంగా ప్రతిస్పందించగలుగుతాడు. సో ఒకదానికి రిలేషన్ అనేది ఉంటుంది. ఒక వ్యక్తి సంపూర్ణ మూర్తిమత్వాన్ని సాధించగలిగాడు అంటే అన్ని రకాలైనటువంటి వికాసాలను పొంది ఉండాలి. సో ఎక్స్ప్లెనేషన్ విన్నాం కాబట్టి ఇప్పుడు చూస్తే ఇక్కడ 2 వ్యక్తులకు సంబంధించినటువంటి భేదాలు చెప్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క వయసులో వాళ్ళ యొక్క డెవలప్మెంట్ అనేది జరుగుతుంది, ఆ యొక్క వ్యవకలనాలు అనేది చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ వైయక్తిక భేదాలు అనేటివి ఉన్నాయి. కరెక్ట్ ఆప్షన్ 3. వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. దే ఆర్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఇన్ డెవలప్మెంట్. ఇండివిజువల్ డిఫరెన్సెస్, ద పర్సన్ టు పర్సన్ దెర్ ఇస్ ఎ డిఫరెన్స్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్. Next, second question. According to Erikson, the stage where people feel that they have the ability to make decisions for themselves and have the power to control them. తెలుగులో చూద్దాం. ఎరిక్సన్ ప్రకారం వ్యక్తులు తమకై తామే నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం, వాటిని నియంత్రించే శక్తి కలిగి ఉన్నామని భావించే దశ. ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే భావించే దశ, ఇది ఇంపార్టెంట్ అన్నమాట. వాళ్ళు తమకై తాము నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం అనేది కలిగి ఉన్నామని వాళ్ళు అనుకుంటారు, భావిస్తున్నారు అంతే. నిజంగా వాళ్ళకి అనేది ఆ సామర్థ్యం అనేది పూర్తిగా ఉండిండదు. సో ఈ ఫేజ్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే కౌమార దశలో ఎక్కువగా ఉంటుంది. ఫస్ట్ది క్రీడా దశ, సెకండ్ కౌమార దశ, పూర్వ వయోజన దశ, బాల్య దశ. ఇలా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం మనకి ఎక్కడ ఉంటుందంటే పూర్వ వయోజన దశ, ఉత్తర వయోదశలో డెవలప్ అవుతుంటుంది. కానీ అలా మేము మా నిర్ణయాలు తీసుకోగలుగుతాము అని భావించే దశ కౌమార దశలో ఉంటుందన్నమాట ఎరిక్సన్ ప్రకారం. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. The psychologist who has given the list of milestones and hazards during the developmental stages is Havinghurst, Skinner, Vygotsky, Brunner. బాలల వికాసంలో మైలురాళ్ళు మరియు విపత్తులు గూర్చిన వివరాలు తెలిపిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరు?
మనం క్వశ్చన్ అనేది ఇంగ్లీష్లో కూడా చదువుకోవాలి. ఎందుకంటే మనకి ఇంగ్లీష్లో ఒకవేళ మనకి ట్రాన్స్లేటెడ్గా అదే పదమే వచ్చినప్పుడు ఏం చేస్తాం, ఇబ్బంది పడతాం. కాబట్టి క్వశ్చన్ని కూడా ఒకసారి ఇంగ్లీష్లో చదువుకొని కీవర్డ్స్ అనేది మనం తెలుసుకోవాలి. ఇక్కడ మైల్ స్టోన్స్ అంటే మైలురాళ్ళు, విపత్తులు అంటే హజార్డ్స్. సో ఇవి కొన్ని కీవర్డ్స్ తెలుసుకోవడం వల్ల పేపర్లో ఒకవేళ మనం అర్థం చేసుకునే విధానంలో లోపం లేకోకుండా ప్రశ్నను అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రెండు ఇంపార్టెంట్. ఒకసారి చదువుకుంటే మీకు ఆ లాంగ్వేజ్ అనేది అలవాటు అవుతుంది. ఈ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ చూద్దాం. ఈ టాపిక్ నుంచి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. బాల వికాసంలో మైలురాళ్ళు, విపత్తులు. హావింగ్ హర్స్ట్ అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ప్రతి మానవ వికాస దశలోనూ నిర్వహించదగిన కృత్యాలను నిర్దేశించాడు. ప్రతి శిశువు సగటున ఆ కృత్యాలను ఆ దశ అంతానికి అధిగమించవలసి ఉంటుంది. దీనిని వికాసపు మైలురాళ్ళుగా కూడా పరిగణించవచ్చు. సో ఇక్కడ నుంచి కూడా క్వశ్చన్ ఫ్రేమ్ చేసే ఛాన్స్ ఉంది. శిశువు సగటున కృత్యాలను దశ అంతానికి అధిగమించవలసి ఉంటుంది. ఇది కింది వాటిలో దేనికి సంబంధించినది అని అడుగుతాను. వికాసపు మైలురాళ్ళున, విపత్తుల, పెరుగుదలన, భాషా వికాసమా, సో ఏ విధంగా ఉంటుంది, సాంఘిక వికాసమా అన్నట్టు అడుగుతారు. సో ఇది కొంచెం ఐడియా ఉండాలి. ఇక్కడ మన క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసింది. బాలల వికాసంలో మైలురాళ్ళు, విపత్తుల గురించి మనకి చెప్పిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరంటే హావింగ్ హర్స్ట్. నెక్స్ట్ ఏ ప్రశ్నకు సంబంధించినటువంటి ఇంకొక మ్యాటర్ ఏంటంటే ఈ మైల్ స్టోన్స్ ఏంటివి, పూర్వ బాల్యతకు సంబంధించిన మైల్ స్టోన్స్, నెక్స్ట్ ఉత్తర దశకు సంబంధించిన మైలురాళ్ళు. వీటిలో ఏదో ఒక లైన్ ఇచ్చేసేసి అది ఉత్తర బాల్య దశకు సంబంధించిన, శైశవ దశకు సంబంధించిన మైలురాళ్ళు, నెక్స్ట్ కౌమార దశలో ఉన్నటువంటి మైల్ స్టోన్స్ అని అడిగే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇవి కూడా ఒకసారి చదువుకోవడం మంచిది. నెక్స్ట్ పూర్వ బాల్య దశలో ఉన్నటువంటి మైలురాళ్ళు ఏంటంటే ఇక్కడ వీటిలో ఇంపార్టెంట్ ఏంటంటే ఈ లాస్ట్ పాయింట్ చూడండి, తప్పు లేదా ఒప్పులను మధ్య భేదాలను అవగాహన చేసుకుంటారు మరియు ఈ దశ అంతానికి ఆత్మభావన ప్రారంభమవుతుంది. ఇది ఇంపార్టెంట్. ఏ దశ అంతానికి ఆత్మభావన, సెల్ఫ్ కాన్సెప్ట్ అనేది ప్రారంభమవుతుంది. ఈ క్వశ్చన్ అది ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ టెట్లో వచ్చింది. ఇక్కడ నుంచే చూడండి కొన్ని టాపిక్స్ అనేటివి రిపీటెడ్గా వస్తున్నాయి అనమాట, కొన్ని క్వశ్చన్స్ అనేది ఫ్రేమ్ చేయడం. సో అలాంటివి మనం నోటీస్ చేసి ఒక వీడియో చేశాను, రిపీటెడ్ టాపిక్స్ ఇన్ సైకాలజీ అని చెప్పి. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, ఒకసారి చెక్ చేసుకోండి, అవన్నీ నోట్ చేసి పెట్టుకోండి. మీకు రివిజన్ టైంలో ఏ టాపిక్స్ రివిజన్ చేసుకుంటే స్కోర్ బాగా చేయగలుగుతాం అనేది అర్థమవుతుంది. మైలురాళ్ళు చూసాము. నెక్స్ట్ విపత్తుల గురించి కూడా హావింగ్ హర్స్ట్ గారు చెప్పారు కదా, విపత్తులు ఏంటనేది కూడా ఇంపార్టెంట్. ఉత్తర బాల్య దశలో పిల్లలు కొంత జాగ్రత్త వహించి కింది విపత్తుల నుండి తప్పించుకోగలగాలి. అవి ఏంటంటే వికాసాభివృద్ధిలో వెనుకబడి ఉండడం, ఆయా వికాస స్థాయిలో నిర్వహించవలసిన పనులను చేయుటకు సరైన మార్గదర్శ మరియు అవకాశాలు లేకపోవట, సరైన ప్రేరణ లేకపోవడం, శారీరక లోపాలుండుట, న్యూనత భావానికి గురి అవుట, ప్రజ్ఞాస్థాయి తక్కువగా ఉండుట. సో ఈ స్టేజెస్ అనేటివి ఎక్కడ డెవలప్ అవుతుంటాయంటే మనకి ఇబ్బందులుగా వచ్చేవి పిల్లలకి ఉత్తర బాల్య దశలో ఇవి డెవలప్ అవ్వడానికి ఛాన్స్ ఉంటాయి. కాబట్టి వీటిని మనము అధిగమించాలి. వికాసంలో వెనుకబడి ఉన్నారు అని ఐడెంటిఫై చేసి ఆ వికాసాన్ని అభివృద్ధి చేయడానికి అటువంటి మార్గదర్శకాలు అనేటివి ఉపాధ్యాయుడు కల్పించాలి. నెక్స్ట్ పిల్లవాడు ఒక కృత్యాన్ని చేయడానికి ముందుకు వచ్చినప్పుడు ఇది మీతో ఇప్పుడు ఇది నీ టర్న్ కాదు, నెక్స్ట్ ఇంకొకరు చేస్తారు, అతనికైతే బాగా తెలిసిందని చెప్పడం వల్ల అతని మానసిక వికాసంలో అవకాశం లేకపోయింది అనే ఒక న్యూనత భావం అనేది ఏర్పడుతుంది. ప్రేరణ లేకపోవడం, నువ్వు చేయలేవు అనే దానికంటే ఓకే నువ్వు ట్రై చేయని చెప్పడం మన ఉపాధ్యాయుల లక్షణం. నెక్స్ట్ శారీరక లోపాలు ఉండట, న్యూనత భావానికి గురి అవుట, అంటే ఇది నేను చేయలేనేమో అని అనుకోకుండా నువ్వు చేయగలవు అనేటట్టు. ప్రజ్ఞాస్థాయి తక్కువగా ఉన్న పిల్లలకి ఈ స్థాయిలో కొంచెం డెవలప్మెంట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త వహించాలి పిల్లల మీద అన్నట్టు మనకి హావింగ్ హర్స్ట్ గారు ఉత్తర బాల్య దశలో ఉన్నటువంటి, పూర్వ బాల్య దశలో ఉన్నటువంటి మైల్ స్టోన్స్, హజార్డ్స్ అనేటివి చెప్పడం జరిగింది. ఐ హోప్ నీకు ఈ క్వశ్చన్కి సంబంధించిన డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను.
ఒక ప్రశ్నకు సంబంధించి 4 ఆప్షన్స్ ఇచ్చినప్పుడు కరెక్ట్ సమాధానంతో పాటు మిగిలిన 3 ఆప్షన్స్కి సంబంధించినటువంటి కంటెంట్ అనేది మనకి గుర్తు వచ్చే విధంగా మన ప్రిపరేషన్ అనేది ముందు ఉండాలి. స్కిన్నర్ ఉన్నారు. స్కిన్నర్ అంటే కార్యసాధక నిబంధన అనేది ఇంపార్టెంట్. అక్కడ ఉద్దీపనకి ఇంపార్టెన్స్ ఇచ్చారా, ప్రతిస్పందనకి ఇంపార్టెన్స్ ఇచ్చారా, ఆ కార్యసాధక నిబంధనానికి సంబంధించినటువంటి మరొక పేర్లు ఏమేమి ఉన్నాయి, దాంట్లో ఏ యానిమల్ని పెట్టి మనకి ప్రయోగం చేయడం జరిగింది. స్కిన్నర్ అంటే పునర్బలనం అనేది గుర్తు రావాలి. సో ఇలాగా వైగాట్స్కి అంటే జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్, మోర్ నాలెడ్జబుల్ అదర్. సో ఇలా. నెక్స్ట్ బ్రూనర్ అనుభవ అభ్యసనం అనేది మనకి చెప్పారు. సో ఈ విధంగా ఇలా బ్రూనర్కి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి నమూనాలు ఏమేమి ఇచ్చారు వీళ్ళు, ప్రతి ఒక్కటి మనకి క్వశ్చన్ చదువుతున్నప్పుడు రిమైనింగ్ ఆప్షన్స్ కూడా మనకి గుర్తుకొస్తూ ఉంటే అప్పుడు మనము ఆడ్ ఆఫ్ ది వన్ ఆప్షన్ అనేది యూజ్ చేయగలుగుతాం. ఒకవేళ మనకు మిగిలిన 3 వ్యక్తులు తెలిసి మనకు తెలియని ఇంకొక ఆప్షన్ మిగిలిపోతే ఇక్కడ మన క్లారిటీ ఉన్నప్పుడు ఒక ఆప్షన్ అనేది డిలీట్ చేస్తాం కాబట్టి అది కరెక్ట్ అయిపోతుంది. నెక్స్ట్ 4th క్వశ్చన్. సాధారణంగా శిశువులు మొదటి పన్ను ఏర్పడే వయస్సు 10 నుంచి 12 నెలలు, 12 నుంచి 18 నెలలు, 3 నుంచి 5 నెలలు, 6 నుంచి 8 నెలలు. సో దీనికి కరెక్ట్ ఆప్షన్ 6 నుంచి 8 నెలల్లో శిశువుకు మొదటి పన్ను ఏర్పడుతుంది. అప్పుడే వాళ్ళు ఫుడ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి పిల్లలకి పన్ను ఏర్పడడం అనేది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ 5th ఇది మ్యాచింగ్ ఇచ్చారు. పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, శైశవ దశ, కౌమార దశ. వీటికి సంబంధించినటువంటి ఆ దశలలో ఏర్పడేటువంటి లక్షణాలు: విమర్శించడం, ప్రశ్నించడం మరియు నేర్చుకోవడం, హఠం చేయడం, ముఠా దశ. సో వీటిలో ముఠా దశ అంటే మనకు బాగా తెలిసిందే అవుతుంది. అదే ఏమవుతుంది, ఉత్తర బాల్య దశ అంటే ముఠా దశ. సో సెకండ్ ఆప్షన్కి ఆన్సర్ ఏమవుతుంది, డి ఉంటుంది. ఇలా ఉన్న ఆప్షన్ ఫస్ట్ది. పూర్వ బాల్య దశ అంటే హఠం చేయడం, శైశవ దశ అంటే ప్రశ్నించడం, నేర్చుకోవడం. ఎందుకంటే ఆ స్టేజ్లో పిల్లలకి ఇంకా లోకం గురించి తెలియదు కాబట్టి ప్రతి ఒక్క విషయాన్ని గురించి ప్రశ్నిస్తారు. ఇదేంటి, అదేంటి, ఏంటి అనేది ఎక్కువసార్లు రిపీటెడ్గా వస్తుంటారు. నేర్చుకోవడానికి ట్రై చేస్తుంటారు కొత్త విషయాలని. తల్లి ఏ విధంగా పని అయితే చేస్తుందో దాన్ని అనుకరించడం, చుట్టుపక్కల ఉన్నటువంటి స్నేహితులు ఆడుకునే ఆటలను అనుసరించడం, సో వాటిని నేర్చుకోవాలని చూడడం. ఇవన్నీ ఎక్కడ జరుగుతాయంటే శైశవ దశలో జరుగుతాయి. విమర్శించడం, ఎక్కడ విమర్శ అనేది స్టార్ట్ అవుతుంది అంటే కౌమార దశలో విమర్శ అనేది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. అక్వేరియంలో చేపల ప్రవర్తనను పరిశీలించడం. ఇది దేని కిందికి వస్తుంది? సహజ పరిశీలన, నియంత్రిత పరిశీలన, అనియంత్రిత పరిశీలన, అసంచరిత పరిశీలన. కంటెంట్ చూద్దాం. బాలల ప్రవర్తనను అంచనా వేసే సాధనాలలో పరిశీలన 1. ఇక్కడ క్వశ్చన్ ఫ్రేమ్ చేసే ఛాన్స్ ఉంది చూడండి. యంగ్ ప్రకారం పరిశీలన అంటే ఏంటంటే ఒక సమయంలో జరిగేటువంటి సంఘటనలను ఒక క్రమ పద్ధతిలో అధ్యయనం చేయడం. ఇది యంగ్ ఇచ్చినటువంటి నిర్వచనం. నెక్స్ట్ అట్కిన్సన్ ప్రకారం పరిశీలన అంటే దత్తాంశ సేకరణ కొరకు ఉద్దేశపూర్వకంగా కొన్ని విషయాలను పరీక్షించడం. సో ఉద్దేశపూర్వకంగా కొన్ని విషయాలను పరీక్షించాలి. ఎందుకంటే మనకు డేటా అవసరం కాబట్టి మనం అబ్జర్వ్ చేస్తాం. పరిశీలన అంటే అబ్జర్వేషన్. ఒక విషయాన్ని గురించి మనకు డేటా అవసరం ఉంటుంది అంటే మనం ఏం చేస్తాం, ఫస్ట్ పరిశీలన అనేది చేయడం జరుగుతుంది. ఈ అబ్జర్వేషన్ అనేది కొంచెం క్లిష్టతతో కూడుకుంటుంది. ఎందుకంటే పరిశీలకుడు దత్తాంశ సేకరణకు తన జ్ఞానేంద్రియాలన్నింటినీ ఉపయోగించడమే కాక రకరకాల పాత్రలను పోషించాల్సి ఉంటుంది. ఇది ఎవరు చెప్పారు? అట్కిన్సన్ మరియు హ్యామెర్స్లీ అనే అతను చెప్పారనమాట. సో ఇప్పుడు ఒక విద్యార్థి యొక్క ప్రవర్తనను మనము అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ అబ్జర్వేషన్ అనేది చేయాలి కదా. సో ఆ విధంగా ఈ పరిశీలన అనేది ఇక్కడ మనకి ఇంట్రడ్యూస్ చేశారు. ఈ పరిశీలన అనేటివి 2 రకాలుగా ఉన్నాయి. ఒకటి సహజ పరిశీలన, 2 నియంత్రిత పరిశీలన. దీనినే కల్పిత పరిశీలన అని కూడా అంటారు. సహజ పరిశీలన అంటే ఏంటంటే ఎటువంటి కల్పితమైనటువంటి సన్నివేశాలు లేకుండా న్యాచురల్గా వాళ్ళ యొక్క బిహేవియర్ని మనం అబ్జర్వ్ చేయడం అనమాట. ఎగ్జాంపుల్ ఏంటంటే పిల్లలు ఆడుతున్నప్పుడు వాళ్ళకి తెలియకుండా వాళ్ళ ప్రవర్తనను పరిశీలించడం. అంటే వాళ్ళకి తెలియదు మనం అబ్జర్వ్ చేస్తున్నామని. ఇతర పిల్లలతో ఏ విధంగా వాళ్ళ బిహేవియర్ ఉంది, వాగ్వాదాలు చేస్తున్నారా, కొట్టుకోవడం ఉందా, లేకుంటే మంచి ప్రవర్తనను చుట్టూరా స్ప్రెడ్ చేస్తున్నారా, నెగిటివ్ ఏమన్నా
వాళ్ళ చుట్టూరా ఏమన్నా ఇద్దరి మధ్య వైయక్తిక భేదాల్లో ఉందా, నెగిటివ్ ఏమైనా ఎనర్జీ ఫామ్ అవుతుందా, పాజిటివ్గా వాళ్ళ యొక్క కన్వర్జేషన్ ఉందా అనేది మనకు తెలుస్తుంది. పరిశీలన అనేది సమర్థవంతంగా ఉండాలంటే ముందుగా ఏ అంశాలు పరిశీలించాలి, ఎలా పరిశీలించాలి, ఎవరిని పరిశీలించాలి, ఇవన్నీ మనం ముందే నిర్ధారించుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు కావాల్సినటువంటి దత్తాంశం డేటా ఏదైతే ఉంది అదే మనం ఖచ్చితంగా దాన్ని రాబట్టుకోగలుగుతాం. గెసెల్ అనే మనోవిజ్ఞానవేత్త పిల్లల ప్రవర్తనను పరిశీలించడానికి అబ్జర్వేషన్ డోమ్ను రూపొందించారు. ఇక్కడ ఇంపార్టెంట్ చూడండి, గెసెల్ అనే మనోవిజ్ఞానవేత్త పిల్లల ప్రవర్తనను పరిశీలించుటకు అబ్జర్వేషన్ డోమ్ను రూపొందించారు. ఇక్కడ నుంచి మనకి క్వశ్చన్ వస్తుంది. అబ్జర్వేషన్ డోమ్ అనేది ఎవరికి సంబంధించింది? గెసెల్లా, అట్కిన్సన్నా, ప్రీస్లేనా, ఇలా అడిగే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఈ డోమ్ చుట్టూ ఒక వైపు నుంచి మాత్రమే చూడగల తెర అమర్చడం వలన లోపల వారికి బయట ఉన్నవారు కనపడరు, కానీ బయట ఉన్నవారికి లోపల ఉన్నవారు కనపడతారు. ఈ అబ్జర్వేషన్ డోమ్ యొక్క ప్రత్యేకత ఏంటి అని కూడా క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది ఏ విధంగా పనిచేస్తుంది అంటే మనం పరిశీలిస్తున్నామనేది లోపల ఉన్న వ్యక్తికి తెలియదు, కానీ వాళ్ళ యొక్క బిహేవియర్ అనేది మనకి అర్థమవుతూ ఉంటుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు కొన్ని కార్స్ ఉంటాయి కదా, మిర్రర్స్, బయట ఉన్న వాళ్ళు వాళ్ళ ఫేస్ని చూసుకోవడానికి కార్లో చూస్తూ ఉంటారు, కానీ లోపల ఎవరున్నారనేది వీళ్ళకి కనపడరు, కానీ లోపల ఉన్న వ్యక్తి వీళ్ళని చూస్తూ ఉంటారు. కొన్ని మూవీస్లో చూస్తూ ఉంటాం కదా ఇలాంటి కామెడీ సీన్స్. అలాగా అబ్జర్వేషన్ డోమ్ అంటే అదొక సన్నివేశం గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేయండి, ఆన్సర్ చేయగలుగుతారు. సో టేప్ రికార్డులు, కెమెరాలు, వీడియోలు మొదలైన సాధనాలు కూడా పరిశీలన పద్ధతిలో ఉపయోగించవచ్చు. వీటికి ఉపయోగాలు ఏంటంటే ప్రవర్తనకు కారణమైన అంశాలు నేరుగా పరిశీలించవచ్చు. పరిమితులు ఏంటి? తగిన శిక్షణ లేనప్పుడు పరిశీలనను అసమగ్రంగా ఉంటుంది. అబ్జర్వేషన్ చేయడానికి కూడా సరైనటువంటి శిక్షణ అనేది ఇంపార్టెంట్ ఉంటుంది. మన బాడీ లాంగ్వేజ్ కానీ ఎటువంటి టైంలో ఎటువంటి అబ్జర్వేషన్ అనేది మనం తీసుకోగలుగుతాం. పిల్లల యొక్క శారీరక, మానసిక, ఉద్వేగ, నైతిక వికాసం, వారి యొక్క ప్రవర్తనను ఏ విధంగా, ఎప్పుడు, ఏ టైంలో వాళ్ళ యొక్క ప్రవర్తన అనేది మనం తీసుకురాగలుగుతాం, ఎటువంటి సందర్భంలో మనం వారిని పరిశీలించాలి, ఇటువంటి కొన్ని శిక్షణా పరిమితులు సమగ్రంగా ఆలోచించే నిపుణుల నేటి ద్వారా మనకు పరిశీలన అనేది జరగడం వల్ల దత్తాంశం అనేది సరైనంగా మనం తీసుకోగలుగుతాం. సెకండ్ ఇది నియంత్రిత పరిశీలన. దీనికి ఇంకొక పేరు కల్పిత పరిశీలన. రెండు పేర్లు కూడా గుర్తుపెట్టుకోవాలి. సహజ సిద్ధమైన విషయాన్ని, వాటి స్వభావాలను నియంత్రించిన పరిస్థితులలో, కల్పిత పరిస్థితులలో ఏర్పడేటట్లు చేసి వాటిని పరిశీలించే పద్ధతియే నియంత్రిత పరిశీలన లేక కల్పిత పరిశీలన. ఇప్పుడు చూసారా, మనం క్వశ్చన్ చూసాం కదా, అక్వేరియంలో చేపల ప్రవర్తన అన్నారు. న్యాచురల్గా అబ్జర్వ్ చేయాలంటే చేపల ప్రవర్తన మనకి ఎక్కడికి వెళ్ళాలి? సముద్రంలోనే కదా వాటి యొక్క సహజ ఆవాసం. కానీ ఇక్కడ మనం అక్వేరియంలో చూస్తున్నామంటే ఏంటి? అక్కడ మనం ఒక పరిస్థితిని అనేది కల్పించాం. అట్లాంటివంటి కల్పిత పరిస్థితిని ఉద్దేశించి పరిశీలిస్తే అది నియంత్రిత పరిశీలన లేదా కల్పించిన పరిశీలన అవుతుంది. సహజమైన పరిస్థితులను కృత్రిమంగా కల్పిస్తున్నాం ఈ పద్ధతిలో. కాబట్టి ఇలాంటి అధ్యయనాన్ని ఏమంటారంటే ప్రయోగాత్మక అధ్యయనాలని కూడా అంటారు. ఇక్కడ మనకి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. ప్రయోగాత్మక అధ్యయనాలని కూడా అంటారు. వీటిని నియంత్రిత పరిశీలన లేదా కల్పిత పరిశీలనలను ఏమంటారు అంటే ప్రయోగాత్మక అధ్యయనాలని కూడా అంటారు. నెక్స్ట్ ఇప్పుడు చూసారు కదా, పరిశీలన అంటే ఏంటి, సహజ పరిశీలన, నియంత్రిత పరిశీలన అంటే ఏంటి, అబ్జర్వేషన్ డోమ్ ఎక్కడ వస్తుంది, అబ్జర్వేషన్ డోమ్ని ఎవరు రూపొందించారు, అబ్జర్వేషన్ డోమ్ ద్వారా మనం ఏ విధంగా పరిశీలించగలగము, నియంత్రిత పరిశీలనకు కల్పిత పరిశీలన అంటారు, దానికి ఇంకొక పేరు ప్రయోగాత్మక అధ్యయనాలని కూడా అంటారు. ఈ విధంగా మనం ఒక క్వశ్చన్ని చదివినప్పుడు దాన్ని పూర్తిగా దాంట్లో ఉన్న టోటల్ కంటెంట్ ద్వారా వెళ్తూ ఉంటే దీనికి రిలేటెడ్గా ఇంకొక క్వశ్చన్ మనం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఆ ప్రాక్టీస్కి సంబంధించినటువంటి అభ్యసనం అనేది ముందే ప్రిపేర్ అయి ఉంటాం కాబట్టి ఈజీ అవుతుంది. కంటెంట్ చూసాం కదా, ఇప్పుడు ప్రశ్నకు సమాధానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. అక్వేరియంలో చేపల ప్రవర్తనను పరిశీలించడం, ఇది సహజంగా పరిశీలిస్తున్నామా, నియంత్రిత పరిశీలన, అనియంత్రిత పరిశీలన, అసంచరిత. సో కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుంది? నియంత్రిత పరిశీలన అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఇక్కడ అనియంత్రిత పరిశీలన అంటే ఏంటి? నియంత్రిత లేకపోవడం కాబట్టి అది సహజ పరిశీలనే అవుతుంది. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూడండి.
Personality is a dynamic organization within the individual of those psychophysical systems that determine his unique adjustment to his environment. This was stated by J.F. Brown, Cantor, Prince, G.W. Allport. తెలుగులో చూద్దాం. వ్యక్తి తన పరిసరాలతో చేసుకునే ప్రత్యేకమైన సర్దుబాటును నిర్ణయించే మానసిక భౌతిక అంశాల గతిశీలక వ్యవస్థాపనమునే మూర్తిమత్వం అని ఎవరు నిర్వచనం ఇచ్చారు? ఇది మనం డైరెక్ట్ గా గుర్తుపెట్టుకోవాల్సిన ఆన్సర్స్ కాబట్టి దీనికి సర్దుబాటు, ఇక్కడ మనకి కీవర్డ్ ఏంటంటే సర్దుబాటు అనేది ఇక్కడ కీవర్డ్ అన్నమాట. ఈ గతిశీలక వ్యవస్థాపనము ఇవనేటివి మూర్తిమత్వంలో ఎవరు ఇచ్చారంటే ఆల్పోర్ట్ ఇచ్చారు. అడ్జస్ట్మెంట్, సర్దుబాటు ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. మోస్ట్లీ ఇలాంటి రిలేటెడ్ సర్దుబాటుకు సంబంధించినటువంటి అభ్యసనంలో చూస్తాము, పెరుగుదల వికాసంలో కూడా కొన్ని నిర్వచనాలు చూస్తాము. మనం ఈ నిర్వచనాలకు సంబంధించినటువంటి ఒక సపరేట్ ఒక వీడియో పెట్టి కీవర్డ్స్ తో మనం నిర్వచనంలో ఉన్నటువంటి వ్యక్తిని ఏ విధంగా గుర్తు పెట్టుకోవాలనేది కూడా నెక్స్ట్ మనం వచ్చే వీడియోస్ లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మూర్తిమత్వానికి సంబంధించి జేఎఫ్ బ్రౌన్ ఏం నిర్వచనం ఇచ్చారు, కాంటర్ ఏం చెప్పారు, ప్రిన్స్ ఏం చెప్పారు అనేది చూద్దాం. ఇప్పుడు చూద్దాం మూర్తిమత్వం అర్థం ఏంటి. పర్సనాలిటీ అంటారు. మూర్తిమత్వం పర్సోనా అనే లాటిన్ పదం నుండి పుట్టినది. పర్సనాలిటీ అనే ఆంగ్ల పదం లాటిన్ భాష యందు పర్సోనా ముసుగు అనే అర్థం. ఇది మనకి క్వశ్చన్ రావడానికి ఛాన్స్. ఏ లాంగ్వేజ్ నుంచి వచ్చింది, పర్సనాలిటీ అంటే ఏంటి, లాటిన్ పదంలో దీన్ని ఏమంటారు, పర్సోనా అంటారు, ముసుగు. నెక్స్ట్ ఇచ్చిన నిర్వచనాలు చూద్దాము. క్యాటిల్ ఏమన్నారు, ఒక సన్నివేశంలో ఒక వ్యక్తి ఏమి చేస్తాడో ప్రాగుప్తీకరించడానికి దోహదపడే మూర్తిమత్వం. క్యాటిల్కి మనం ప్రాగుప్తీకరణని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఈడబ్ల్యూ బర్జెస్, వ్యక్తి నివసించే సంఘంలో ఆ వ్యక్తి పాత్రను హోదాను నిర్ణయించే లక్షణాంశాల సమైక్యం. జేఎఫ్ బ్రౌన్, మూర్తిమత్వం అంటే వ్యక్తి యొక్క లక్షణాంశాల గుణాత్మక నమూనా. ఇది మనకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది చాలా మందికి. లక్షణాంశాల గుణాత్మక నమూనా, లక్షణాంశాల సమైక్యం అంటే బర్జెస్ వస్తారు, గుణాత్మక నమూనా అంటే జేఎఫ్ బ్రౌన్ వస్తారు. కాంటర్, ఒక వ్యక్తి జరిపే ప్రతిచర్యల మొత్తము ఆ వ్యక్తి చేయగల కృత్యాల మొత్తమే అతని మూర్తిమత్వం అన్నారు. అంటే ప్రతిచర్యల మొత్తము చేయగల కృత్యాల మొత్తం, ఇది కాంటర్. ప్రిన్స్ ఏం చెప్తున్నారు, జైవిక స్వతసిద్ధ గుణాలు, ధోరణులు, ప్రచోదనాలు, సంపాదిత లక్షణాలు, సహజాతాలు మొదలైన లక్షణాలను కలిపి మూర్తిమత్వం అంటారు. ఇవి మూర్తిమత్వానికి ఇచ్చినటువంటి నిర్వచనాలు చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క పేపర్లోనూ అడగడం జరిగింది. పేపర్లో మూర్తిమత్వానికి సంబంధించిన నిర్వచనం అడిగితే ఇంకొక చోట అభ్యసనానికి సంబంధించి, ఇంకొక చోట ప్రజ్ఞకు సంబంధించి, సో ఒక్కొక్క నిర్వచనాలు అనేవి మూర్తిమత్వం నుంచి ఎక్కువగా రిపీటెడ్గా వచ్చాయి, చూసుకోవాలి. నెక్స్ట్ 8th క్వశ్చన్. ది ప్రోవర్బ్ ద గ్రేప్స్ దట్ ఆర్ అన్రీచబుల్ ఆర్ సోర్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్. అందని ద్రాక్ష పుల్లన అనే సామెత దేనికి ఉదాహరణ? ఇక్కడ చూడండి, సామెతలు ఇంగ్లీష్లో ఏమంటారు, ప్రోవర్బ్స్ అంటున్నారు. నెక్స్ట్ సోర్ అంటే పుల్లన. కొన్ని మనకి తెలియని పదాలు వచ్చినప్పుడు తెలుసుకోవాలి. ఇది మనకి ఇంగ్లీష్లో పారాగ్రాఫ్ ని చదివేటప్పుడు కొన్ని పదాలు అనేటివి మనకు తెలియని వస్తూ ఉంటాయి కాబట్టి ఇలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఆప్షన్స్ ఏమున్నాయి, ప్రతిగమనం, హేతుకీకరణం, ప్రక్షేపణం, విస్థాపనం. సో ఇప్పుడు ఏం చేద్దాం, మనం రక్షక తంత్రాల్లోకి వెళ్ళిపోదాం. సో రక్షక తంత్రాలు అన్న టాపిక్ చూస్తే ఇక్కడ ఒక ఆర్డర్ ఉంది చూడండి. సంఘర్షణలు, కుంటనాలు, ఒత్తిడి, మనోవ్యాకులత, విషమయోజనం, మానసిక రుగ్మత. ఈ ఉన్నటువంటి ఆర్డర్ని కూడా దేని తర్వాత ఏది స్టార్ట్ అవుతుంది, దేని తర్వాత ఏది వస్తుంది అనేది కూడా ఒకసారి టెట్లో అడిగారు. ఈ యొక్క ఆర్డర్ని కూడా ఒకసారి చూసుకోవాలి. సంఘర్షణలు ఎక్కువ అవడం వల్ల కుంటనాలు ఏర్పడడం, అవి ఎక్కువ అవడం వల్ల ఒత్తిడికి గురవడం, దాంతో మనోవ్యాకులత చెందడం, విషమయోజనము, మానసిక రుగ్మతకు దారితీస్తాయి. సో ఈ రక్షక తంత్రాలు అనే పదాన్ని మొదట ఉపయోగించిన వారు ఎవరు అంటే ఫ్రాయిడ్. సంఘర్షణ వల్ల కుంటనాలు ఏర్పడతాయి, కుంటనాల వల్ల ఒత్తిడి, మనోవ్యాకులత ఏర్పడుతుంది. ఇవి చూసాం మనము. నెక్స్ట్ చూడండి, ఇక్కడ వ్యక్తి అహాన్ని పరిరక్షిస్తాయి. ఇవి మూర్తిమత్వాన్ని చిన్నాభిన్నం కాకుండా కాపాడి అహాన్ని పరిరక్షించేటివి ఏవి అని అడిగే ఆప్షన్ ఉంటుంది. సో దాన్ని ఏమంటారంటే రక్షక తంత్రాలు అంటారు. కుంటనాల వల్ల ఏర్పడ్డ మనోవ్యాకులత తగ్గించుకునేందుకు వ్యక్తి ఉపయోగించే చేతన అచేతన ప్రక్రియలను రక్షక తంత్రాలు అంటారు. ఈ డెఫినేషన్ ఇంపార్టెంట్ అన్నమాట. రక్షక తంత్రాలు ఇవ్వకోకుండా డెఫినేషన్ ఇచ్చి కూడా
ఏవి అని అడిగినప్పుడు రక్షక తంత్రాలు అంటారు వాటిని. అంటే వ్యాకులతను తగ్గించుకోవడానికి ఉపయోగించే చేతన అచేతన ప్రక్రియలనే రక్షక తంత్రాలు అంటున్నాం. అచేతన ప్రక్రియలు దేనికి ఉపయోగిస్తారంటే ఉద్రిక్త పరిస్థితులను తట్టుకోవడానికి ఉపయోగిస్తారు. వ్యక్తి యొక్క మూర్తిమత్వం చిన్న భిన్నం కాకుండా కాపాడుతాయి. బట్ ఏమంటే ఇక్కడ ఉన్నటువంటి మైనస్ ఏంటి, లిమిట్ ఏంటంటే ఇందులో ఆత్మవంచన అనే భావన దాగి ఉంది. ఇవి ఇప్పుడు చూడండి అసలు రక్షక తంత్రాలు ఏమున్నాయనే చూద్దాం. ప్రేరక తారుమారు అంటే రివర్స్ లో జరుగుతుంది అనమాట. తనలోని ప్రేరకాలకు వ్యతిరేకమైన ప్రేరకాలను ఊహించుకొని ఉపశమనం పొందడం. ఎగ్జాంపుల్ ఏమిచ్చారు, ఉపాధ్యాయుడు దండించిన తర్వాత విద్యార్థిని పిలిచి నీవు బాధపడుతున్నావా అని అడిగితే లోపల బాధగా ఉన్నప్పటికీ కూడా పైకి లేదని చెప్తాడు. దీనికి రీజన్స్ ఏవైనా అయి ఉండొచ్చు. అంటే చుట్టుపక్కల వాళ్ళు మళ్ళా అతనిని గేలి చేయడం మరి ఎందుకు అన్నట్టు, లేకపోతే నేను బాధపడుతున్నాను అంటే ఎవరైనా మరి నవ్వుకుంటారేమో అని చెప్పి అంటారని చెప్పి తనకు బాధ ఉన్న లోపల బాధ ఉన్నా కానీ బయటికి లేదని చెప్తున్నాడు. ఇవి పిల్లవాళ్ళనే కాదు ప్రతి ఒక్క మనిషి ఇవి చేస్తూనే ఉంటారు. ఎవరైనా మనల్ని బాధ పెట్టినప్పుడు నువ్వు బాధపడుతున్నావా అంటే మనం బాధపడుతున్నామా అని చెప్తే వాళ్ళకి ఆనందం కలుగుతుంది. కాబట్టి లేదు నాకేం బాధగా లేదు, నేను హ్యాపీగానే ఉన్నాను అంటారు. అంటే ఇప్పుడు నీకు డిఎస్సిలో ఇప్పుడు జాబ్ కోల్పోయిన వాళ్ళని పిలిచి అదే పనిగా అడుగుతూ ఉంటారు కదా, నీకు జాబ్ రాలేదంటే కదా అని అడుగుతారు. దానివల్ల ఏమవుతుంది, మన మూర్తిమత్వం అనేది దెబ్బతింటుంది. సో దాన్ని మనం కాపాడుకోవడానికి ఏం చెప్తాము, రకరకాల రీజన్స్ అనేటివి మనకి మనం చెప్పుకోవడం కానీ ఇతరులకు చెప్పడం కానీ జరుగుతుంది. పోస్టులు తక్కువ ఉన్నాయని చెప్పడం, లేదా సరైన ప్లానింగ్ లేకపోవడం అని చెప్పడం. ఇలాంటి కొన్ని రక్షక తంత్రాలు అనేటివి నేను కష్టపడ్డాను బట్ నా రిజర్వేషన్లో నేను 1-2 మార్కులు పోయాను, ఇలా ఏవో ఒకటి చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ ప్రేరక తారం ఇవి అనేటివి మన యొక్క మూర్తిమత్వాన్ని కాపాడుకోగలుగుతాయి. వాళ్ళు అన్నారు కదా అని చెప్పేసి మనం వాటి గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటే మనం పైన చెప్పినటువంటి ఒత్తిడి, మనోవ్యాకులత, కుంటనాలు అన్నీ వచ్చి చేరి మన యొక్క హెల్త్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది. మనల్ని అన్న వాళ్ళు ఏమవుతారు, వాళ్ళు హ్యాపీగానే ఉంటారు. సో కాబట్టి రక్షక తంత్రాలు అనేటివి ప్రతి ఒక్కరి లైఫ్లోనూ ఉపయోగించుకోవాలి. నెక్స్ట్ దమనం. ఇది చాలా చాలా ఎక్కువగా ఉపయోగించే రక్షక తంత్రం కాబట్టి ఇది ప్రాథమిక రక్షక తంత్రం. మనకి ఏదైనా బాధ పెట్టే విషయాలు కానీ, అపజయాలు కానీ, అవమానకరమైన అనుభవాలను కానీ బలవంతంగా మర్చిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. మిగిలిన రక్షక తంత్రాలకు ఆధారం. దీన్ని ప్రేరేపిత విస్మృతి అని కూడా అంటారు. మానసిక నాడి రుగ్మతలు కలిగిన వ్యక్తులు దీనిని ఎక్కువగా ఉపయోగిస్తారు. సో ఉదాహరణకి మీ బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గిపోతుందని అప్పులను మర్చిపోవడం. ఇక్కడ స్టార్ మార్కులు ఇచ్చారు కదా, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ డైరెక్ట్గా క్వశ్చన్స్ అడిగారు, ప్రాథమిక రక్షక తంత్రం ఏది, రక్షక తంత్రాలకు ఆధారమైనటువంటి రక్షక తంత్రం ఏది, దీనిని ప్రేరేపిత విస్మృతి అని అంటారు. అంటే విస్మృతి అంటే మర్చిపోవడం, ప్రేరేపించడం అంట. మర్చిపో అని ప్రేరేపించేది ఏంటి, ప్రేరేపిత విస్మృతి అవుతుంది. దమనమే మనకి ప్రేరేపిత విస్మృతి అవుతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గిపోతుందని అప్పులు మర్చిపోవడం, అప్పులు కడితే మనకు బ్యాలెన్స్ తగ్గిపోతుంది కాబట్టి అప్పులు మర్చిపోతే మన బ్యాంకులో బ్యాలెన్స్ అలానే ఉంటుంది. ఇక్కడ మర్చిపోవడం అనేది రక్షక తంత్రం అయ్యింది. నెక్స్ట్ ప్రక్షేపణం. వ్యక్తి తన లోపాలను, తీరని కోరికలను, అసంతృప్తి భావాలను ఇతర వ్యక్తులకు కానీ వస్తువులకు కానీ ఆపాదించడం. ప్రక్షేపణం ఇంగ్లీష్లో ఏమంటారు, ప్రొజెక్షన్ అంటారు. అంటే ఆపాదించడం, నీలో ఉన్న అసంతృప్తి భావాలను వేరే ఒకరికి ఆపాదించడం అన్నమాట, ప్రొజెక్ట్ చేయడం, వాళ్ళ మీదకి తోసేయడం అన్నట్టు అనమాట. తన తప్పులను, అపజయాలకు ఇతరులను బాధ్యతలుగా చేయడం. ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఏమిచ్చారు, ఇతరుల తప్పులను భూతద్దంలో చూపించడం లాంటిది. ఇది దమనం తర్వాత ఎక్కువగా ఉపయోగించే రక్షక తంత్రం. ఇది ఆడలేక మద్దల మీద గోడు వంటిది అంటారు. అంటే నువ్వు ఏదైనా ఒక గేమ్ జరుగుతుంది అనుకోండి, దాంట్లో నువ్వు విన్ అవ్వలేకపోతున్నావు అంటే ఆపోజిషన్ టీం మీద మనము బ్లేమ్ చేయడం, లేదా పక్కన నీతో పాటు ఆడే ప్లేయర్స్ మీద బ్లేమ్ చేయడం, వాళ్ళు సరిగ్గా ఆడలేకపోవడమే నా యొక్క గివెన్ ఇవ్వలేకపోతున్నానని చెప్పడం. సో ఈ విధంగా వీటికి ఎగ్జాంపుల్స్ ఇచ్చారు చూడండి. అవినీతి పరుడికి ప్రపంచమంతా అవినీతిమయంగా కనపడం, పరీక్ష ఫెయిల్ అయిన విద్యార్థి ఫెయిల్ అవ్వడానికి అధ్యాపకులే కారణం అని చెప్పడం. అంటే నా తప్పేం లేదు, నువ్వే అంతా కారణం అని చెప్పి ఇతరుల మీదకి దానిని మళ్లించడం అన్నమాట ప్రక్షేపణం అంటే. పరీక్ష పత్రం తప్పులు తడకలుగా ఉన్నదని అనడం, అంటే నీ తప్పేం లేదు, నువ్వు బాగానే చదివావు, నువ్వు బాగానే రాసావు, కానీ ప్రశ్నాపత్రమే సరిగ్గా లేదంటే నీ తప్పేం లేదన్నట్టు చెప్పడం. ఆకర్షణ లేని ఒక యువతి పురుషుడు తన వెంట పడుతున్నాడని అనడం.
సో ఈ విధంగా ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ అనేటివి మనకు రక్షక తంత్రాలు ఎక్కువగా అడిగేది ఎగ్జాంపుల్స్ ఇచ్చి అది ఏ రక్షక తంత్రం అని అడగచ్చు. లేదా ఇక్కడ చూపించినటువంటి దమనం తర్వాత ఎక్కువగా ఉపయోగించేది ఏది, ప్రాథమిక రక్షక తంత్రం అని ఏది, వీటికి ఇంకొక పేర్లు ఉంటాయి. ఇప్పుడు ప్రేరక విస్మృతి అంటే ఏమిటి. సో ఈ విధంగా ఆ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ హేతుకీకరణం. లక్ష్య సాధనలో విఫలమైన వ్యక్తి తన చర్యను సహేతుకంగా సమర్థించుకోవడం. హేతుకీకరణ అంటే కారణం. హేతుకీకరణలోనే ఉంది చూడండి, కారణం అనేది ఉంది ఇక్కడ. కారణం చెప్పి తప్పించుకోవడం లాంటిది. పరీక్ష తప్పిన విద్యార్థి పాస్ కావడం వలన లాభం లేదు అనడం, ఒక కారణం చెప్పి తప్పించేసుకోవడం అన్నమాట ఇది. మంత్రి పదవి దక్కని డాక్టర్ ఎమ్మెల్యే మంత్రి పదవిని దక్కని డాక్టర్ ఎమ్మెల్యే రోగులే దైవాలుగా భావించాను, వారికి సేవ చేయడానికే నాకు సమయం లేదు అని చెప్పడం. అదే అతనికి ఎమ్మెల్యే పదవి వచ్చింటే నేను ఇంకా ప్రజలకు సొసైటీలో మంచి చేయదలుచుకున్నాను, అందుకే ఇక్కడ వచ్చాను అని చెప్తాడు. సో ఆ పదవి దక్కలేదు కాబట్టి నేను రోగులే దైవాలుగా భావించాను అని చెప్పడం. అంటే ఒక కారణం చెప్పి తను తాను సమర్థించుకోవడం అనేది ఇక్కడ జరుగుతుంది. డేటింగ్కు తిరస్కరించిన తన క్లాస్మేట్ ఆమె అంత అందగత్తె కాదులే అని సమర్థించుకోవడం. సో ఇవన్నీ కారణాలు. హేతుకీకరణంలోనే కారణం అనేది ఉంది, అది గుర్తుపెట్టుకొని ఒక కారణం చెప్పి దాన్ని సమర్థించుకుంటున్నారంటే అది హేతుకీకరణం అనే రక్షక తంత్రం అవుతుంది. వీటికి ఎగ్జాంపుల్ అందని ద్రాక్ష పుల్లన, తీయని నిమ్మపండు. ఇవి ఇక్కడ చూడండి, తీయని నిమ్మపండు అని చెప్పేసి కింద రక్షక తంత్రాలు ఇచ్చినప్పుడు ఇది ఏమి ఆన్సర్ అబ్బా అన్నట్టు ఆలోచిస్తారు. సో కాబట్టి ఇవి చాలా ఇంపార్టెంట్. అందని ద్రాక్ష పుల్లన అంటే ఓకే, ఇది మనకి నక్క స్టోరీ తెలిసిందే. సో తీయని నిమ్మపండు కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ విస్థాపనం. కోరికలను లేదా ధ్యేయాన్ని అంగీకరిస్తాడు కానీ గమ్యాన్ని మారుస్తాడు. విస్థాపనం అంటే ఏంటి? ఒకరి మీద కోపం ఇంకొకరి మీద చూపించడం. విస్థాపనం చెందిపోయి ఉంటాడు అనమాట, విస్తుపోయాడు. ఇంకా అతని మీద కోపం ఎవరి మీద చూపించాలో తెలియక ఎదుటి వేరొకరి మీద ఆ కోపం చూపించడం అనమాట. అత్త మీద కోపం దుత్త మీద చూపించడం లాంటిది. ఎదురింటి ఆవిడ మీద కోపాన్ని పిల్లల మీద చూపించడం. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, పిల్లల మీద అని వచ్చినప్పుడు మనం ఎక్కువగా ప్రతిగమనాన్ని చూపిస్తూ ఉంటాము, కానీ అలా కాదు, ఎదురుండ కోపాన్ని ఇంకొకరి మీద చూపించడం అనేది గుర్తుపెట్టుకోవాలి. నాయకుడి మీద కోపాన్ని ప్రతి నాయకుడు విలన్ల మీద చూపించడం, ఆఫీసర్ మీద కోపాన్ని గుమస్తా తన భార్య మీద చూపించడం. ఇక్కడ మోస్ట్ అన్నింటిలోకి కీవర్డ్ ఏంది? కోపం. సో కోపాన్ని ఒకరి మీద కోపాన్ని ఇంకొకరి మీద చూపిస్తున్నారు అంటే అది విస్థాపనం. నెక్స్ట్ ప్రతిగమనం. చూడండి, పూర్వపు స్థితిని పొందడాన్ని ప్రతిగమనం అంటారు. అంటే పెద్దల వలె ఆలోచించి సమస్య పరిష్కారం కానప్పుడు పిల్లల వలె ప్రవర్తించడం. ప్రతిగమనం అంటే పిల్లలలాగా ప్రవర్తించడం. ఉద్యోగాన్ని కోల్పోయిన వ్యక్తి పిల్లల్ని పట్టుకొని ఏడవడం. పదే పుట్టింటికి వెళ్ళే నూతన వధువు. చిన్నపిల్లలు అలా కదా, స్కూల్లో ఏదన్నా అల్లరి చేసుకుంటున్నా కానీ మా అమ్మకి చెప్తానని చెప్పి ఏడ్చుకుంటున్నాడు అంటే అది చిన్నపిల్లల ప్రవర్తన. అంటే పూర్వపు స్థితి. పెద్ద అయిన తర్వాత కూడా నువ్వు ఏదన్నా ఇన్ని ఆఫీస్లో ఉన్నటువంటి కొలీగ్స్ ఏమన్నా అన్నా కూడా మా అమ్మకు చెప్తాను అని ఏడ్చుకుంటూ ఒక కారణం చెప్తున్నావు అంటే నువ్వు చిన్నపిల్లల్లాగా ఆలోచించడం స్టార్ట్ చేసావంటే నీలో ప్రతిగమన అనే రక్షక తంత్రం ఉందని అర్థం చేసుకుంటారు. రాత్రిపూట పక్క తడిపే యువకుడు, రోడ్డు మీద వేగంగా వాహనాన్ని నడపడం, ఇవన్నీ ఏంటి? ప్రతిగమనం, పూర్వపు స్థితిని పొందడం. అదే కాస్త పరిపక్వత ఉన్నటువంటి వ్యక్తి అయితే రోడ్డు మీద వేగంగా వాహనాన్ని నడపడు. సో ఈ విధంగా ప్రతిగమనం అంటే పూర్వపు స్థితిని పొందడాన్ని ప్రతిగమనం అంటారు. నెక్స్ట్ తదాత్మీకరణము. ఒక వ్యక్తి ఇతరులలో కలిగిన అభిలషణీయమైన లక్షణాలను తన మూర్తిమత్వంలో చేర్చుకోవడం, లేదా వ్యక్తి తాను సాధించలేనివి ఇతరులు సాధించినప్పుడు తానే సాధించినట్లు అనుభూతి పొందడం. ఇది ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్స్ ఏంటి? తాను ఓడినా తన మిత్రుడు గెలిచాడన్న అనుభూతిని పొందడం. కండక్టర్ కొడుకు కలెక్టర్ అయినప్పుడు కండక్టర్ కూడా అనుభూతి తదాత్మీకరణం. ఈ తదాత్మీకరణం అనేది నేను చేయలేను అన్నప్పుడు నా పిల్లలు చేశారు, నాకు చాలా ఆనందంగా ఉందంటే నా పిల్లల విజయాన్ని నా విజయంగా నేను స్వీకరిస్తాను అనడం. అలాగా నేను సాధించలేనిది ఇంకొకరు సాధించారంటే ఆ విజయం నేను సాధించినట్టుగా అనుభూతి పొందడమే తదాత్మీకరణ. తాదాత్మీకరణం చూడండి, తాను సాధించాను అని అనుకోవడం. నెక్స్ట్ పరిహారం.
ఒక వ్యక్తి ఒక రంగంలో రాణించినప్పుడు మరో రంగంలో రాణించడం అంటే ప్రత్యామ్నాయం ఎన్నుకోవడం. ఇది ఎక్కువ మంది ఉపయోగిస్తూ ఉండేది. ఎందుకంటే చదువు పట్ల ఆసక్తి లేని రమణ మహర్షి గొప్ప ఆధ్యాత్మికుడుగా తాత్వికుడుగా మారడం. నిరక్షరాస్యులైన తల్లిదండ్రులు పిల్లలకు చదువు చెప్పించడం. ఎందుకంటే వాళ్ళు అక్షరాస్యులుగా కాలేకపోవడం వల్ల కొన్ని ఫెసిలిటీస్ అనేటి వాళ్ళు తీసుకోలేకపోయింటారు. కాబట్టి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకైనా అక్షరాస్యతను కల్పించి వాళ్ళు పొందలేనటువంటి అవసరాలను వాళ్ళ పిల్లలన్నా పొందాలని చేసుకుంటారు. చదువులో వెనుకబడిన విద్యార్థి ఆటలలో ప్రతిభ చూపించడం. పిల్లలు లేని మహిళ ఒక కాన్వెంట్లో టీచర్గా చేరడం. అవిటితనంతో బాధపడే హెలెన్ కెల్లర్ గొప్ప సంఘ సేవకురాలుగా కవయిత్రిగా రాణించడం. ఈ పరిహారం మనం చేయలేని దానికి ఇంకొక పరిహారం వెతుక్కోవడం అన్నమాట. మనం చేయలేము అని బాధపడే కంటే పరిహారం వెతుక్కుంటే మన మూర్తిమత్వం అనేది దెబ్బతినకోకుండా ఉంటుంది. నెక్స్ట్ స్వైర కల్పనం. పగటి కళలు కనడం, తీరని కోరికలను కళలలో సంతృప్తి చెందడం. తండ్రి పిల్లవాడికి ఏదన్నా అవసరం తీర్చలేనప్పుడు ఆ పిల్లవాడు నైట్ తన నిద్రలో కలవరిస్తూ ఉంటాడు అనమాట. ఆ విధంగా స్వైరకల్పనం చేయడం, పగటి కళలు కనడం అంటే మనం తీరలేని కళలలో సంతృప్తి చెందడం అనమాట, అవి జరిగినట్టు ఊహించుకుని. ఇది రక్షక తంత్రాలు అనే టాపిక్. ఈ టాపిక్ మీకు అర్థమైంటే చెప్పండి కామెంట్లో. రక్షక తంత్రాల నుంచి ఎటువంటి క్వశ్చన్ వచ్చినా ఐ హోప్ మీకు ఇంకా క్లారిటీ ఉంటుందని ఆశిస్తున్నాను. Next, 9th question. If a student secure good marks in science, he can secure good marks in all subjects. The intelligence theory that supports this statement is unifactor theory, two-factor theory, multi-factor theory, group factor theory. సైన్స్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థి అన్ని సబ్జెక్టులలో మంచి మార్కులు సాధించగలడు. ఈ ప్రవచనాన్ని సమర్థించే ప్రజ్ఞా సిద్ధాంతం ఏది? ఆప్షన్స్ ఏకకారక, ద్వికారక, బహుకారక, సామూహిక కారక సిద్ధాంతం. సో ఈ క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ప్రజ్ఞా సిద్ధాంతాలు అనే టాపిక్ నుంచి వచ్చింది. చూద్దాం పదండి. ప్రజ్ఞా సిద్ధాంతాలు. అనేక మంది మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు ప్రజ్ఞ నిర్వచించడంలో ఏకాభిప్రాయంలో లేదు. కాబట్టి వాళ్ళ పరిశోధనలను ప్రాతిపదికగా చేసుకొని వివిధ రకాలుగా వివరించారు. అదేంటంటే ఏకకారక సిద్ధాంతం, ఏకకారక సిద్ధాంతం, వికారక సిద్ధాంతం, బహుకారక సిద్ధాంతం, సామూహిక కారక సిద్ధాంతం, ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతం. ఈ 5 సిద్ధాంతాలు ప్రజ్ఞా సిద్ధాంతాల్లో ఉన్నాయి. ఈ 5 గురించి సమగ్రంగా చూసుకుంటాం. ఏకకారక సిద్ధాంతంని ఫస్ట్ ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే బినే, టర్మన్ అండ్ స్టెర్న్. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే మనకి మ్యాచింగ్ లో అడిగే ఛాన్స్ ఉంది. ఏకకారక సిద్ధాంతం, ద్వికారక సిద్ధాంతం, బహుకారక సిద్ధాంతం ఒకవైపు ఇచ్చి అవి ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్తలు ఎవరు, మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు ఎవరు ఇంకొక పక్క నుంచి మ్యాచింగ్ చేయమనే ఛాన్స్ ఉంది. కాబట్టి ఏకకారక సిద్ధాంతం ఎవరు రూపొందించారంటే బినే, టర్మన్, స్టెర్న్. వీరి ప్రకారం ఏంటంటే ఇప్పుడు చూడండి, మనకి పేరులో ఉంది ఏకకారక అంటే ప్రజ్ఞ అనేది ఒకే అంశము. దీని ప్రకారం ఒక వ్యక్తి గణితంలో మంచి తెలివితేటలు కనబరిస్తే అతను విజ్ఞానం, సాంఘిక శాస్త్రం, సంగీతం, చిత్రకళ ఏదైనా రంగంలో కూడా ఆ ప్రజ్ఞను కనబరుస్తాడని. అంటే ఇప్పుడు నేను గణితంలో మంచి మార్కులు చేస్తున్నాను అంటే గణితంలో మంచి మార్కులు అంటే రిమైనింగ్ సబ్జెక్ట్స్ కూడా నీకు ఆల్రెడీ ఇంటెలిజెన్స్ ఉంది కాబట్టి రిమైనింగ్ సబ్జెక్టులు కూడా నువ్వు ఇంటెలిజెంటే అని ఒక అంచనాకి రావడం అన్నమాట. సో ఇలా ఒక కారకాన్ని బేస్ చేసుకొని తన ప్రజ్ఞావంతుడు మిగతా అన్నింటిలో కూడా అని చెప్పారు. సో మన క్వశ్చన్ కనుక ఏకకారక సిద్ధాంతం అవుతుంది. నెక్స్ట్ ఇంకో మిగతా ద్వికారక సిద్ధాంతం. ఈ సిద్ధాంతాన్ని స్పియర్మన్, ద్వికారక సిద్ధాంతం స్పియర్మన్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించాడు. ఈయన ఏం చెప్తాడంటే ద్వికారక అంటే 2 కారకాలు ఉంటాయి ప్రజ్ఞకు సంబంధించి. అవి ఏంటంటే సాధారణ కారకం, నిర్దిష్ట కారకం, జనరల్ ఫ్యాక్టర్, స్పెసిఫిక్ ఫ్యాక్టర్. ఈ 2 అంశాలు సాధారణ కారకం ఒకటే ఉంటుంది కానీ నిర్దిష్ట కారకాలు అనేకం ఉంటాయని పేర్కొన్నాడు. గణిత చాతుర్యం, వాగ్ధార, ప్రాదేశిక సంబంధం మొదలైన వాటన్నింటికి ఒకే సామాన్య కారకం దీనిని అంటే జనరల్ ఫ్యాక్టర్ అని చెప్పాడు. ఇది ప్రతి దానిలో ఒక్కొక్క ప్రత్యేక కారకం ఉంటుంది, అదే స్పెసిఫిక్ ఫ్యాక్టర్ అని చెప్పి అన్నాడు అన్నమాట. ఎవరు? స్పియర్మన్ అంటే గుర్తుకు రావాల్సింది ద్వికారక సిద్ధాంతం. 2 కారకాలు ఉంటాయి, ఏంటంటే సాధారణ కారకం, నిర్దిష్ట కారకం. నెక్స్ట్ బహుకారక సిద్ధాంతం. ఈ సిద్ధాంతాన్ని ఎడ్వర్డ్ లియో థార్న్డైక్
ఈ శాస్త్రవేత్తలు ప్రతిపాదించారు. ఈ థార్న్డైక్ అంటే దానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క టాపిక్ మీకు గుర్తు రాగలగాలి. ఎప్పుడైతే మనం సైకాలజీ సబ్జెక్ట్ రిలేటెడ్ గా వెళ్తున్నామని అర్థమవుతుంది. దీని ప్రకారం ప్రజ్ఞలో అనేక కారకాలు ఉంటాయి. బహుకారక అంటున్నారు కాబట్టి అనేక కారకాలు ఉంటాయి. ప్రతి మానసిక చర్యలోనూ ఉంటాయి. మానసిక చర్యల మధ్య ఉన్న సంబంధము ఈ రెండు చర్యలలోనూ ఒకే రకమైన కారకాలు ఎంతవరకు ఉంటాయనే విషయం మీద ఆధారపడి ఉంటుంది. ఈ థార్న్డైక్ బహుకారక సిద్ధాంతం అంటే ఎక్కువ ఇంపార్టెంట్ ఏది అంటే సిఏవిడి. దీనిని ఎవరు రూపొందించారని కూడా అడుగుతారు. నెక్స్ట్ థార్న్డైక్ రూపొందించినటువంటి సిఏవిడిలో సి అంటే ఏంటి, ఈ అంటే ఏంటి అని అడగడం జరిగింది. సి అంటే కాంప్రిహెన్షన్ వ్యాకరణం, ఏ అంటే అర్థమెటిక్ గణిత వివేచనము, వై అంటే వొకాబులరీ పదజాలము, డి అంటే ఫాలోయింగ్ డైరెక్షన్ నిర్దేశానుగమనము. సిఏవిడి అంటే ఇంపార్టెంట్. ఇది ఆల్రెడీ ఒకసారి డిఎస్సీలో కూడా థార్న్డైక్ సంబంధించిన బహుకారక సిద్ధాంతాన్ని అడగడం జరిగింది, చూసుకోవాలి. నెక్స్ట్ సామూహిక కారక సిద్ధాంతం. దీని ఎవరు? లూయి థర్స్టన్. సామూహిక కారక సిద్ధాంతం ఎవరు? లూయి థర్స్టన్ అనే అమెరికా మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఇతను రచించిన గ్రంథం ఏంటంటే ప్రాథమిక మానసిక సామర్థ్యాలు. ఇవి టెట్ లో అడిగారు ఈ క్వశ్చన్, చూసుకోండి. ప్రాథమిక మానసిక సామర్థ్యాలు రచించిన గ్రంథం ఎవరిది అంటే లూయి థర్స్టన్ తన సామూహిక కారక సిద్ధాంతం. నెక్స్ట్ బహుకారకములు కొన్ని సన్నిహిత్యం కలిగి ఉంటాము. అలా సన్నిహిత్యం గల వాటిని ఒక సమూహంగా పేర్కొనవచ్చని థర్స్టన్ ప్రతిపాదించాడు. ఇతని ప్రకారం ఏంటంటే ప్రతి పనిలోనూ 7 రకాలైన ప్రాథమిక మానసిక సామర్థ్యాలు అన్నట్టు కనుగొన్నాడు. ఈ థర్స్టన్ ప్రాథమిక మానసిక సామర్థ్యాలను రూపొందించాడు. సో అవి ఎన్ని అని అడుగుతాడు అన్నమాట. అవి ఎన్ని అంటే 7 రకాలైనటువంటి ప్రాథమిక మానసిక సామర్థ్యాలు ఉన్నాయని కనుగొన్నాడు. అవి ఏంటో చూద్దాం. ఇప్పుడు దీంట్లో క్వశ్చన్ ఇంకో రకంగా అడగచ్చు. వీటిలో థర్స్టన్ ప్రాథమిక మానసిక సామర్థ్యాలకు సంబంధించి సరికానిది, సరైనవి ఇలా అడిగే ఛాన్స్ ఉంది. ఇవేంటి? వర్బల్ శాబ్దిక సామర్థ్యం, స్మృతి, తార్కిక సామర్థ్యం, సంఖ్యా సామర్థ్యం, ప్రాదేశిక సంబంధాలు, ప్రత్యక్షాత్మక సామర్థ్యం, పద ధారాలతులు, వర్డ్ ఫ్లూయెన్సీ. ఇవి ఈ 7 థర్స్టన్ ప్రాథమిక సామర్థ్యాలు ఉన్నటువంటి కారకాలు. వీటిని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతం. ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతాన్ని రూపొందించింది గిల్ఫర్డ్. ఇతను ఏం చెప్పాడంటే అన్ని సిద్ధాంతాల కంటే ఇతను ముందు చెప్పినటువంటి థర్స్టన్ కానీ, థార్న్డైక్ కానీ, టెర్మన్ కానీ, స్పియర్మన్ కానీ వీళ్ళు చెప్పినవి అన్నిటికంటే సంతృప్తికరంగా వివరించింది ఏంటంటే ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతం అనేది ఎక్కువ మంది ఆమోదాన్ని ఇచ్చారు. ప్రజ్ఞలోని విషయాలను అంశ విశ్లేషణ అనే సాంఖ్యక శాస్త్ర పద్ధతిలో పరిశోధించి 3 విశేషకాలను ప్రతిపాదించారు. అవేంటి అంటే విషయకాలు, ప్రచాలకాలు, ఉత్పత్తులు. ఇవి విషయకాలు, ప్రచాలకాలు, ఉత్పత్తులు. ఈ 3 ఎవరు ప్రతిపాదించారు? గిల్ఫర్డ్. మనకి ఇక్కడ చెప్పాం కదా, ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతంలోని గిల్ఫర్డ్ ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతంలో ఇచ్చారన్నమాట. విషయకాలు, ప్రచారకాలు, ఉత్పత్తులు. వీటిలో మరి ప్రతి విశేషకములోనూ కొన్ని ప్రత్యేక కారకాలు ఉంటాయి. విశేషకాలలో 5 కారకాలు ఉంటాయి. ప్రతి విషయాలలో మరి ప్రత్యేక కారకాలు ఉంటాయి. విషయాలలో 5, ప్రచారకాలలో 5, ఉత్పత్తులలో 6. ఈ విధంగా ప్రతి ఒక్క దాంట్లో మరి ప్రత్యేకమైనటువంటి కారకాలు ఉన్నాయి. ప్రతి వ్యక్తి ప్రజ్ఞను 3 విశేషకాలను ఉపయోగించుకోవడం జరుగుతుంది. అంటే ఒక్కొక్క దాంట్లో 5, 5, 6 ఉన్నాయి కదా. 5 × 5 × 6 ఇచ్చి 150 కారకాల సంయుక్త ప్రభావమే ప్రజ్ఞ అని గిల్ఫర్డ్ అభిప్రాయం. సో ఈ క్వశ్చన్ మనకి ఫ్రేమ్ చేసే ఛాన్స్ ఉంటుంది. చూడండి, ప్రతి వ్యక్తి ప్రజ్ఞను 3 విశేషకాలను ఉపయోగించడం జరుగుతుంది అంటే మొత్తం ఎన్ని రకాలైనటువంటి కారకాలను ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతంలో చూడొచ్చు అంటే మొత్తం టోటల్ 150. ఇక్కడ క్వశ్చన్ ఇంకో రకంగా ఏం రావచ్చు, ఎన్ని విశేషకాలు ఉన్నాయని అడగచ్చు. ఆ విశేషకాలలో సరైనవి, సరికానివి అడగచ్చు. సో కాబట్టి ఈ ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతాలు అంటే చాలా ఇంపార్టెంట్, రిపీటెడ్ గా అడుగుతున్న టాపిక్ ఇది. ఇలా సిద్ధాంతానికి సంబంధించిన శాస్త్రవేత్తని అడగచ్చు, లేదా ఉన్నటువంటి ఇప్పుడు ఏకకారక సిద్ధాంతంలోని ఎన్ని అంశాలను తీసుకున్నారని అడగచ్చు. ద్వికారక సిద్ధాంతంలో ఎన్ని అంశాలు ఉన్నాయి, ఎన్ని కారకాలు ఉన్నాయి, వాటిలో ఉన్నటువంటి ప్రత్యేక కారకం ఏంటి,
సో ఇలా అడగడానికి ఛాన్స్ ఉంటుంది, చూసుకోవాలి. మన క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది, ఒక సబ్జెక్ట్లో మంచి మార్కులు సాధించిన వ్యక్తి మిగతా అన్నిటిలో కూడా సాధించగలడు అంటే అది ఏకకారక సిద్ధాంతం అవుతుంది. సో నెక్స్ట్ చూద్దాం. ప్రత్యేక సందర్భాల నుంచి ప్రారంభమై సాధారణ విషయాల వైపు పయనించే వివేచన. ద ప్రాసెస్ ఆఫ్ రీజనింగ్ ఫ్రమ్ స్పెసిఫిక్ టు జనరల్ ఈజ్ ఇండక్టివ్ రీజనింగ్, డిడక్టివ్ రీజనింగ్, అనలాజికల్ రీజనింగ్, మోరల్ రీజనింగ్. ఆగమన వివేచన, నిగమన వివేచన, సారూప్య వివేచన, నైతిక వివేచన. సో మన అనాలిసిస్ చేసే ప్రాసెస్ అనమాట ఇది. ఆగమన వివేచన, నిగమన వివేచన. ఫస్ట్ దీంట్లో సారూప్య వివేచన అంటే పోలికల ద్వారా మనం అభ్యసనాన్ని అనేది అనాలిసిస్ చేయడం. నైతిక వివేచన అంటే మొరాలిటీ పరంగా, నైతిక విలువల పరంగా మనము వివేచన అనేది చేయగలుగుతాం. ఇక్కడ ఆగమన వివేచన అంటే ఏంటంటే ప్రత్యేక సందర్భాల నుంచి ప్రారంభమై సాధారణ విషయాల వైపు పయనించే వివేచన ఆగమన వివేచన అవుతుంది. నిగమన వివేచన అంటే ఏంటి, సాధారణ విషయాల వైపు నుంచి, సందర్భాల నుంచి ప్రారంభమై ప్రత్యేక విషయాల వైపు వెళ్తుంది. సో ఇది ఇక్కడ కరెక్ట్ ఆప్షన్. సో టుడే క్వశ్చన్స్ 10 కంప్లీట్ చేసాము. నెక్స్ట్ వీడియోలో మరి రిమైనింగ్ 20 కంటిన్యూ చేద్దాము. ఈ ప్రాసెస్ అనేది క్వశ్చన్ టు కంటెంట్ అనేది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ కామెంట్లో చెప్పండి కంటిన్యూ చేయాలా లేదా, లేకుంటే క్వశ్చన్ టు ఆన్సర్ వెళ్దామా అనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టెట్ డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.